హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. శయ్యజేరి నిద్రకు ఉపక్రమించడానికి దేవరాణి చేసిన ప్రయత్నం విఫలమే అయింది. ఆలోచన స్రవంతి అల్లరిగా గంతులు వేసి చిలిపిగా కవ్వించసాగింది. ఎవరి కిరణ్? ఎందుకితడి రూపం పదే పదే నా కళ్ళెదుట నిలుస్తుంది? అతడి చిరుదర హాసంలో అంత ఆకర్షణ ఏమిటి? అతడి నడకలో, మాటలో, తీరులో ఆ గాంభీర్యం, నిండుదనము ఎంత చక్కగా ఉంటాయి. చందమామను మించిన అందాల మోమును నేను అందుకోగలనా? ఏమో, ఆయన మనసులో ఇంతకాలం నుండి ఇంకెవరూ స్నానం పొందకుండా ఉన్నారా? ఆయన అభిరుచులేమిటో, కానీ ఆయన మనసులో ఏ మూలనైనా నేను కొద్దిపాటి స్థానం ఆక్రమించగలిగితే అదృష్టవంతురాలే అనిపించుతుంది. అసలు మా ఇద్దరికీ పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది. మండు వేసవి మధ్యాహ్నం ఆయన తుష్ణునై ఇక్కడికి రావడం ఏమిటి? ఆయనను ఆహ్వానించడానికే ఇక్కడ సిద్ధంగా ఉన్నట్టు ఆ సమయానికే ఇక్కడ నేనుండడం ఏమిటి? ఆ పాట మరొకసారి పాడగలరా? ఎంత మర్యాదగా, ఎంతో చక్కగా అభ్యర్థించారు. నా గానం అంటే ఎంతో అభిమానం ఉన్నట్టే మాట్లాడతారు. విందు అనంతరం తనకిష్టమైన కీర్తన తాను అడగకుండానే పాడినందుకు ఏమనుకుంటున్నారో. సరిగా ఆ సమయంలో కిరణ్ కుమార్ కూడా దేవరాణి తలుచుకు కలలు కంటున్నాడు. ఆహా, ఆ దేవరాణి ఎంత ప్రత్యేకమైన వ్యక్తి! ఎంతటి నమ్రత, ఎంతటి సౌందర్యం, మరింత సంగీతం! ప్రశాంత ప్రభావ వేళ నిర్మల సరస్సులోని అరవేసిన పద్మం వలె ఉన్న ఆమె అందాల మోము, కలువ వత్రాల వంటి కాటుక నేత్రాలు, ఎంత నిండుదనం! కళకాంతులు మూర్తిభవించి ఉంటుంది. అమ్మా నాన్నగారు, అన్నయ్య, తల్లిదండ్రులు ఆమెను చూసి అందరూ ముగ్ధులయ్యేవారు. అంతటి ఉత్తమురాల్ని సతీమణిగా పొందగలిగిన పురుషుణ్ణి జీవితంలో అంతా అమృతవర్షమే. ఇంట్లో అందరికీ ఇంద్రాణిపై అభిప్రాయం ఉన్నది. ఇంద్రాణి గుణవంతురాలే, కానీ నాకు ఆమెపై అటువంటి అభిప్రాయం లేదు. రత్నం వంటి రాణి ముందు ఎవరైనా దిగుదుడిపే. ఇంతకు నా అభిప్రాయాన్ని ఎలా తెలిపేది? ఎవరికి చెప్పేది? అసలు ఆ రాణి అభిప్రాయం ఏమై ఉంటుంది? ఆలోచిస్తూనే నిద్రపోయిన అతడికి కమ్మటి కలలతో తెల్లవారింది. ఆనందంగా ఉల్లాసంగా నిద్రలేస్తుంటే ఎదురుగా తల్లి సాక్షాత్కరించింది నవ్వుతూ. ఇంకా లేవలేదని లేపడానికి వచ్చాను అంది నవ్వుతూ. ఓ, లేచేశానుగా, త్వరగా కాఫీ పట్రా, ముఖం కడిగేసుకు రెడీగా ఉంటాను. నవ్వుతూ వెళ్ళిపోయింది కమల. అమ్మా, నువ్వే తీసుకురా, ఓ మంచి మాట చెప్పాలి అని వెనుక నుంచి ఓ గావు కేక పెట్టాడు కిరణ్. కాఫీ ఉప్మాలు తీసుకువచ్చిన కమల అడిగింది. ఏమిటా మంచి మాట? ఏముంది, ఏం లేదు. పొద్దున్నే నవ్వుతూ నువ్వు దర్శనమిచ్చావు. ఇవాళ నాకు చాలా శుభం జరగబోతుంది అనుకుంటున్నాను. నవ్వింది తల్లి. కూర్చుంటూ అడిగింది. అయితే నిజంగా శుభవార్త వినాలనుందా? చెప్పనా? ఓఎస్, మొదట్లో ఉత్సాహంగా అనేసి మళ్ళీ మరు నిమిషంలోనే వెనుదీశాడు. ఏమిటది? మొన్నటి విషయం కాదు కదా అన్నాడు బెదురుతో. నవ్వింది కమల. ఏమిటా కుర్రతనం మాటలు? కూర్చో, మాట్లాడాలనే వచ్చాను. అది కాదు, కానీ అటువంటిదే మరొక సంగతి. చచ్చా, నిస్పృహగా కూలబడ్డాడు కుర్చీలో. కొంచెం చిరుకోపం ప్రదర్శించింది కమల. అటువంటి అపశకునం మాటలు, ధోరణి వద్దు. పెద్ద మనిషి తరహాగా ఉండమని చెప్పాగా. కోపగించుకోకమ్మా, నేనంత పెద్ద మనిషినో నీకు తెలియదు. నువ్వు అమ్మవు గనుక నీ దగ్గరిలా ఉంటాను గాని నిలువెత్తు ధనం పోస్తే మాత్రం నేను ఇతరుల దగ్గరిలా ఉండనే. మంచివాడవే కాని ఇంద్రాణిని వద్దన్నావు. అసలు ఇంకెవరైనా ఉన్నారా నీ దృష్టిలో? సూటిగా అడిగేసింది కొడుకు ముఖంలోకి పరీక్షగా చూస్తూ. కిరణ్ అల్లరంతా క్షణంలో మాయమైపోయింది. గంభీరంగా నేలవైపు చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు. రాయుడు గారమ్మాయిని చూసావు కదా నిన్న? వింటూనే కిరణ్ మనసు ఉరకలు వేసింది. వదనం విప్పారింది. నిన్న చూడడమేం, వస్తూనే చూశాను. మొదటి రోజునే అనబోయి మళ్లీ తమాయించుకుని వెనక్కి తీసుకున్నాడు. గంభీరంగా నవ్వి ఊరుకున్నాడు. అమ్మాయి చాలా సౌమ్యరాలు, సౌందర్యవతి, గుణవతి. మన ఇంటికి నీకు అన్ని విధాలా తగినదని మేమందరం అనుకుంటున్నాము. ఈసారి మాట్లాడలేదు కిరణ్. నిండుగా నవ్వాడు. అయితే అంగీకారమే అన్నమాట. మీ నాన్నగారికి చెప్తాను. తృప్తిగా నిట్టూరుస్తూ లేచింది కమల కుమారుని వదనంలోని ఆనంద దరహాస చంద్రికలను ఆనందాప్యాయులతో తిలకించుతూ. పొద్దున్నే నీ శుభసాక్షాత్కారమైనదని ముందే చెప్పానుగా అని నవ్వి స్నానానికి వెళ్ళబోయాడు కిరణ్.
అతని శరీరం అయితే తప్పనిసరిగా భూమి మీదనే నడుస్తుంది, కానీ మనసు వైజంతి సినిమాలో విహరిస్తున్నది, అచ్చరులతో ఆడుకుంటుంది. ఈ ప్రయాణం తన జీవితంలో ఒక మరుపురాని మధురఘట్టాన్ని రచించింది. హృదయంలో ఒక మధుర కావ్య ప్రతిష్ఠిత చేసింది. మనస్సును మంజుల రాగం కురం వేసింది. ఎదలో మృదులమైన ఆశలు ఉరికెత్తుతున్నాయి. భగవన్ నిర్ణయము ఎట్లున్నదో. జగవతి వంటి వ్యక్తి మనసులో అభిప్రాయం అంటూ కలగాలే కాని ఆచరణకు సాధారణంగా ఆటంకాలు ఏర్పడవు. ఉభయ కుటుంబాల సంప్రదాయాలు, అంతస్తులు, ఆస్తిపాస్తులు, పెద్దల పిన్నల ఆశలు, అంతరంగాలు కూడా దైవికంగా కలయడంతో క్షణాల్లో వివాహం నిశ్చయమైపోయి దగ్గరలో ఉన్న శుభముహూర్తాన తాంబూలాలు తీసుకోవడం కూడా నిశ్చయమైపోయింది. ఎప్పుడు రమ్మని రాసినా వచ్చేవాడు కాదు. పల్లెటూళ్ళు తోచదని, ఇప్పుడు దైవమే వాడికి బుద్ధి పుట్టించినట్టున్నాడు. లేకుంటే తనంత తాను సెలవు పెట్టి రావడమేమిటి? ఇలా రాగానే అలా వివాహం కుదిరిపోవడమేమిటి అన్నాడు జగపతి ఆనందంగా, స్వజనులందరి మధ్యన సుఖాసీనుడై. నిజమే అన్నది కమల. రాయుడు గారి ఊరు వచ్చి 7-8 నెలలైంది. దేవరాణిని చూస్తూనే ఉన్నాము. అయినా మనకి ఆలోచన ఎప్పుడూ రాలేదు. గర్వంగా టీవీగా నవ్వాడు జగపతి. నాకు ఉంది లోపల. రాయుడికి అక్కడికి వచ్చిన మొదట్లోనే నాకు ఆ ఊహ కలిగింది. ప్రారంభమయ్యే వరకు ఎదురు చూస్తూ వచ్చాను. అందుకే చిన్నబాబు ఇంద్రాణిని వద్దన్నప్పుడు కూడా నేనేమీ బాధపడలేదు. నాకు ఈ ఆశ బలంగా ఉండనే ఉంది. ఎంత లోతుగుండెనిది? ఆశ్చర్యం ప్రకటించింది కమల. కమలాకరం నవ్వాడు. చిన్నబాబు తిరస్కరించగానే నాన్నగారు తారాపదానికి లేస్తారనుకుని భయపడిన నేను ఆయన ప్రశాంతంగా ఊరుకోవడం చూసినప్పుడే అనుకున్నాను, ఆ మౌనం వెనుక ఏదో పటిష్టమైన పథకం ఉండి ఉండాలని. అంతేరా మరి? గుమ్మనగా నవ్వాడు జగపతి. మాటల్లో దొరకకూడదు, చేతలలో లాభసాటిగా ఉండాలి. చూసి నేర్చుకోండి. ఎల్లకాలం ఆ పైన ఎవరు చూస్తారు? కలకాలం ఫలానా జగపతి గారి అబ్బాయిలు, జగపతి వర్మ గారి వంశం అని 10 మంది చెప్పుకోవాలి మెప్పుగా. అప్పుడు నేను ఉంటానా? మిమ్మల్ని ఇలా అభివృద్ధి చేసిపోతాను. నేను ఉన్నంతకాలం ఎక్కడున్నా సుఖం, శాంతి, సంతోషం. ఏమో నాన్న, నాకేం బాగుండలేదు శ్రీరామ్ అన్నాడు. పాపం మా మావగారు చిన్నబుచ్చుకు వెళ్లారు. ఒక చదువు మినహా ఇంద్రాణికి రాణికి ఎందులో తేడా? కావలసిన వాళ్లను నిరుత్సాహపరిచి దూరం చేసుకోవడం నాకేం నచ్చలేదు. జగపతి ఏమో అనేలోగా కమలాకరమే సమాధానం చెప్పాడు తమ్ముని మాటలకు. బాగుంది. ఇక ఇంద్రాణికి పెళ్లి కాదనే బెంగ, కేవలం కొలతలతో పోలికలతో అంచనాలు వేసి నాణ్య ప్రమాణాలు నిర్ణయించడానికి ఇదేమి నిర్జీవ పదార్థాల బేరసారం కాదు. మనసుల కలయిక, హృదయ స్పందన ఒక్కో వ్యక్తి విషయంలో ఒక్కో మాదిరిగా ఉంటాయి. మనకు మన తమ్ముడి కంటే ఇతరులు ప్రధానం కాదు. తన గదిలో నుండి అన్ని వింటున్న కిరణ్ మనఃపూర్వకంగా భక్త్యాంజలి ఘటించాడు కృపామయుడైన పరమేశ్వరునికి. అందరినీ మెప్పించగల హంగులతో దేవరాణిని జన్మింపజేసినందుకు. ఇక ఏమైనా దేవరాణి నాది అనే తృప్తితో హృదయం నాట్యం చేసింది. ఏమిటి జానకి నన్ను వేధిస్తావు? నేనేం చేయగలను చెప్పు? అక్కడికి నేను చేయగల ప్రయత్నం చేశాను కదా. కొంచెం విసుగ్గా, కొంచెం అనునయంగా అన్నాడు శ్రీరామ్. అది చాలదు, ఇంకా చేయగలిగినదంత చేయాల్సిందే ఖండితంగా అన్నది జానకి. వాళ్ళు తాంబూలాలు కూడా తీసేసుకుంటే ఇక మనం చేయగలిగింది ఉండదు. త్వరలోనే అడ్డుపడాలి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. కిరణ్కు నా చెల్లెల్నే చెయ్యాలి. అది సరే, తాంబూలాలు తీసుకున్నా ఏం పర్వాలేదు. ఉపాయం ఉంటే పీటల మీద పెళ్లి కూడా చెడగొట్టొచ్చు శ్రీరామ్ జవాబు. జానకి ముఖం వికసించింది. అలా అన్నారు, బాగుంది. ఇక మన ప్రయత్నంలో ఉండండి. సరే, నువ్వు కూడా ఆలోచించే ఉపాయం. అక్కడ నుండి సరాసరి తోడికోడలు వనజ గదిలోకి వెళ్ళింది జానకి. జానకి వనజలు తోడికోడళ్లే కాక అక్కా చెల్లెళ్ల కుమార్తెలు కూడా. అందుకే ఇద్దరూ చాలా దోస్తీగా ఉంటారు. ఏమిటక్కయ్యా, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు. తను గదిలో ప్రవేశిస్తూనే నేరవపారించింది జానకిని. ఏమిటి జానకి, ఏమిటి నీ కోపం? వనజ ప్రశ్న. కిరణ్కు మన ఇంద్రాణికి చేద్దామని నేను నాన్న తాపత్రయపడుతున్నాం కదా. మధ్యన దెయ్యంలాగా ఈ దేవరాణి అడ్డు వచ్చింది. నీకు మాత్రం తెలీదా? తెలుసు. అయితే ఇంత తేలికగా అడుగుతున్నావు? కసుమన్నది జానకి. నా బాధ నీది కాదా? నా తాపత్రయం నీది కాదా? నేను వెళ్ళని దాని ఇంటికి నువ్వెందుకు వెళ్ళడం? అర్థమేమిటి అందులో? వెర్రిదాన, తేలికగా నవ్వేసింది వనజ. నీకు వట్టి కోపమే గాని ఏమీ తెలీదు. తోడికోళ్ళం ఇద్దరం వెళ్ళకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఇద్దరూ ఒకటయ్యారనుకోరు? మన అభిప్రాయాలు మనలో ఉండని, పైకి మాత్రం తెలియనీయకూడదు. చేసే పని గుట్టుగా చెయ్యాలి. అంతేనంటావా? మరేమనుకుంటున్నావు?
అదీ కాక ఇద్దరం వెళ్ళకపోతే అక్కడేం జరిగిందో మనకెలా తెలుస్తుంది? అందుకు నేను వెళ్ళాను. మంచి పని చేశావు. ఏం జరిగిందేమిటి? కుతూహలంగా ప్రశ్నించింది జానకి. ఏమున్నది? మామూలు భాగోతమే. వీళ్లను వాళ్ళు పొగడడం, వాళ్లను వీళ్ళు శ్లాఘించడం, ఆ తర్వాత వగలాడి వీణ వాయిద్యం. అబ్బా, ఎన్ని వయ్యారాలు వలకబోసిందనుకున్నావు? అయితే మొన్న గంగన్న చెప్పిందంతా నిజమేనన్నమాట. చిచ్చి, అయినా అదేం పాడు పద్ధతి? పరాయి వాళ్ళ ఎదుట ఆ గానసభలేమిటి? అసహ్యించుకుంది జానకి. ఆ విద్యలతోటి వన్నెల చిన్నెలతోటే కదా మరి అందర్నీ ఆకట్టుకుంటుంది. అయినా జానకి, నాకు తెలియక అడుగుతాను, ఎందుకు మనకింత శ్రమ చెప్పు? దాని సంగీతం మైకంలో పడిపోయిన వాడిని, వాడి మనసును ఇంద్రాణి మీదికి తిప్పగలమా? అయినా కిరణ్ చేసుకోనంత మాత్రాన ఇంద్రాణికి మరి పెండ్లే కాదని భయమా? ఇంద్రాణికేం లోటు? ఓస్, అంతవరకేనా అక్కయ్య నువ్వు ఆలోచించింది? అయితే నీకింతవరకు అసలు విషయం తట్టలేదా? రహస్యంగా నెమ్మదిగా చెప్పింది జానకి. ఇంద్రాణికి మహా ఇంతోటి మొగుడు మరెక్కడా దొరక్కపోవడని కాదు నా భయం. ఊరుకునే ఆ విషయం అడ్డుగా పెట్టాను. అంత చదువు, అందం, సంగీతం, ఐశ్వర్యం అన్నీ ఉన్న దేవరాణి ఈ ఇంటికి కోడలై మనతో పోటీగా వస్తే మనమేం కనిపిస్తాం దాని ముందు? ఇక అందరూ దానినే గౌరవిస్తూ పొగుడుతూ దేవతను చూసినట్టు చూస్తారు. దాని ముందు మనం ఎంత అల్పంగా కనిపిస్తాం. కానీ నలుగురికి మన అసలు అదుపు ఏమాత్రం తెలియకుండా నా పట్టుదల అంతా ఇంద్రాణి పెళ్లి మీద కేంద్రీకరించినట్లు కనిపిస్తున్నాను అంతే. కొద్దిసేపు మాట్లాడజాలని వనజ నోరావనించింది. నిజమే సుమా అంటూ కళ్ళు పెద్దవి చేసి బుగ్గలు నొక్కుంది భయాశ్చర్యాలతో. ఇంతవరకు నాకు ఆ సంగతి తట్టనే లేదు. అయితే ఈ విషయమై గట్టి ప్రయత్నమే చెయ్యాలి. ఇక ఉపేక్ష చెయ్యరాదు. ఆదిత్య తాపం తగ్గి మెల్లమెల్లగా సంధిశోభ వికసిస్తున్నది. మలయ పవనుని బాహువులతో ప్రకృతి అనర్వచనీయ ఆనందం అనుభవిస్తూ ఊయలలూగుతున్నది. సౌమ్య హృదయ సౌజన్యమూర్తి సౌందర్య ప్రతిమ అయిన దేవరాణి తలంపులతో కిరణ్ హృదయం ఉర్రూతలూగుతున్నది. శాశ్వతంగా గుండెలలో నిలిచిపోయిన ఆమె యొక్క వీణానికర్ణం అతడి హృదయ తంత్రులను సున్నితంగా మీటుతూ తీయగా ఆహ్వానిస్తున్నది. ఆ సుందర వాతావరణంలో ఒక్కసారిగా హృదయాణిని చూడాలనే కోరిక బలవత్తరమై ఉరకలు వేయసాగింది కిరణ్ అంతరంగాన్ని. కానీ సంకోచం వెనుక్కు లాగుతున్నది. నవ్వుకున్నాడు తనలో తాను. ఈ వివాహ ప్రసక్తి లేక మునిపే నిస్సంకోచంగా వెళ్లే వచ్చేవాడిని. కానీ ఇప్పుడు ఆమె నాకు వాగ్దతమైనప్పటి నుండి ఎవరేమనుకుంటారో అనే సంకోచం మొదలవుతున్నది. తీయని తలుపులతో తత్వరగా స్నానాదులు ముగించి నీటుగా తయారైసాగాడు కిరణ్. అంతకు పూర్వమే భర్తతో కలిసి పథకం తయారు చేసుకున్నది జానకి. తెల్లని దుస్తులతో, చలువ కళ్లద్దాలతో, చేతిలో ఒక గ్రంథంతో నవమన్మధునిలా మెరిసిపోతూ బయలుదేరి మేడమెట్లు దిగుతున్న కిరణ్ కు ఎదురవచ్చింది జానకి. ఎక్కడికి జనబాబు? నవ్వుతూ ప్రశ్నించింది. కిరణ్ సమాధానం చెప్పలేదు. ఆ రోజున రాయుడు గృహానికి విందుకై వెళ్లే ముందు జరిగిన తీవ్ర సంభాషణానంతరం తిరిగి ఇవే మాటలు ఇద్దరి మధ్యన. ఎక్కడికి జనబాబు? మాట్లాడవేం? నవ్వుతూనే తిరిగి రెట్టించింది జానకి. ఎక్కడికో నేను చెప్పాలని ఎక్కడుంది వదలా? యుక్తి మీకే తెలుసుగా. గంగన్న మీ చేతిలో మనిషి అంటూనే చకచకా వెళ్లిపోయాడు. నివ్వెరిపోయిన జానకి తిరిగి మాట్లాడే లోపుగానే. కాని గేటు దాటుతుండగా ఇంద్రాణి ఆపుచేసింది అతడిని. గేటు అచ్చు మీద పాకిన మధుమాలతీ పూలను అతి ప్రయత్నంతో కోయడంలో నిమగ్నమయ్యున్న ఆమె, బావగారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారే అంటూ పలకరించింది. అవును, ఏం? ఆగి చిరుమందహాసంతో అడిగాడు కిరణ్. ఏం లేదు, మనమంతా సినిమాకు వెళ్తున్నట్లు అక్కయ్య చెప్పింది. మీరే ప్రోగ్రాం వేశారట? నేనా? ఆశ్చర్యపోయారు కిరణ్. ఆహా, తమరే. నాకు తెలియదనుకుని అబద్ధాలు చెప్పకండి మళ్ళీ. ఏమీ తెలియని ఇంద్రాణి అమాయకంగా మాట్లాడసాగింది. నేను రాణి అక్కయ్య దగ్గరకు వెళ్ళబోతుంటే, అక్కర్లేదు, బహుశా వస్తే ఆమె ఇక్కడికి వస్తుంది అన్నది అక్క. మీరు త్వరలోనే మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారట. అందుచేత అందరం కలిసి సరదాగా సినిమాకు వెళ్లాలని ప్రోగ్రాం వేశారు. నేను ఎరుగుదును. ఇప్పుడు మీరు రాణి అక్కను కూడా తీసుకొచ్చేందుకు వెళ్తున్నారు కదూ? జానకి ఎందుకు ఇటువంటి వల పన్నుతున్నదో అర్థం కాక ఆలోచిస్తున్న కిరణ్ ఇంద్రాణికి సమాధానం చెప్పలేకపోయాడు. అంతలో జగపతి అటుగా వచ్చి, ఏమిటలా పెట్టారు ముఖాలు అని అడిగాడు నవ్వుతూ. ఏమీ లేదండి అంటూ నవ్వేశాడు కిరణ్. కాని క్షణాలలో అసలు విషయం గ్రహించగలిగిన ఇంద్రాణి టకీమని జవాబు చెప్పింది జగపతికి. మేమంతా సినిమాకు వెళ్తున్నాం, రమ్మంటే రావడం లేదు బావుగారు ఫిర్యాదు చేసినట్టు చెప్పింది. ప్రయాణానికి సిద్ధంగా కారు వచ్చి గుమ్మంలో నిల్చుంది. అందుండి దిగిన శ్రీరామ్ లోనికి వస్తూ అక్కడే నిలబడిన తండ్రిని, తమ్ముణ్ణి, ఇంద్రాణిని ఒక క్షణం పరకాయించి చూశాడు. తమ్ముడితో అన్నాడు,
అన్నట్లు చెప్పడం మరిచాను చిన్నబాబు. ఇంద్రాణి రేపు వెళ్ళిపోతుందట. ఇవాళందరం సరదాగా పట్నం పోయి సినిమా చూసొద్దాం. అసలే ఆశ్చర్యంగా ఉన్న కిరణ్ మరింత విస్మయం చెందాడు. తాను వెళ్ళిపోతున్నట్లు ఇంద్రాణికి జానకి చెప్తే ఇంద్రాణి వెళ్ళిపోతున్నట్లు అన్న శ్రీరామ్ తనకు చెప్తున్నాడు. ఇందు ఏది నిజం? అందుకే సంశయ నిర్మూలనకై ఇంద్రాణినే అడిగాడు. రేపే వెళ్ళిపోవడమేం? సెలవులంతా ఇక్కడే ఉంటానని అన్నారుగా? జగపతి కూడా అదే ప్రశ్న వేశాడు. ఇంద్రాణి గుమ్మరంగా నవ్వింది. భావయుక్తంగా చెప్పింది. చూడక తెలియక సరదాగా పల్లెటూళ్ళు చూద్దామని వచ్చాను. అంతే, వెళ్ళిపోతున్నాను. అందరి అద్దం అందరికీ స్ఫూరించలేదు, కానీ అవ్వాల్సిన వారికి మాత్రం అర్థమైంది. ఇప్పుడే వెళ్దాం, ఓ అరగంటలో. ఎక్కడికి వెళ్ళిపోకు అంటూ లోపలికి పోతున్న శ్రీరామ్ను ఎవరెవరు వెళ్లేది అని అడిగాడు కిరణ్. ఇంకెవరు? మనం ముగ్గురం, మీ వదినలిద్దరు, ఇంద్రాణి అంటూనే మరి కిరణ్కు మాటలకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు శ్రీరామ్. కిరణ్ ముఖంలో సంతోషం కనిపించలేదు. మీరంతా వెళ్ళండి, నేను రాను అని తన దారిన పోబోయాడు. ఏం? జగపతి ప్రశ్న. ఏమీ లేదు, చల్లగాలికి అలా తిరిగి వద్దామని. పోనీ అందరూ కలిసి సరదాగా వెళ్ళరాదు? షికార్లకేం, రోజూ వెళ్లేవేగా. సరే, నేను రోజు చూస్తూనే ఉంటాను టౌనులో. ఇవాళ ఈ పల్లెటూరు నుండి పనిగట్టుకుని పట్నం వెళ్లి సినిమా చూడాలన్నంత ఆత్రంగా లేను అంటూ ముందుకు సాగిపోబోయిన కిరణ్ కాళ్లకు ఇంద్రాణి మాటలే అడ్డుపడ్డాయి. అయినా సరదాగా ఉండనే ఉంటుంది. మీరేమి ముసలు ఒగ్గులు సర్వసంగ పరిత్యాగులు కారుగా. అట్టే బెట్టి చేయకండి. నేను పోయి రాణి అక్కతో చెప్పి ఆమెను కూడా తీసుకువస్తాను. అందరం సరదాగా గడపాలి. నేను వెళ్ళిపోయే ముందు అంటూ సమాధానం కొరకు చూడకుండానే చకచకా పోయింది కారులో. కారు సాగిపోయింది. ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యంతో సంతోషంతో తండ్రి కొడుకులు ఇరువురు కొద్దిసేపు బండిపోయిన దిక్కే తిలికిస్తూ నిలుచున్నారు. త్వరగా మెల్లగా అన్నాడు జగపతి. అవును, రాణి కూడా వస్తే సరదాగా ఉంటుంది. అంతా కలిసి వెళ్ళిరండి. మళ్ళీ నువ్వు ఉద్యోగానికి పోతే రాణి నీవు చాలా కాలానికి గానీ కలుసుకోవడం కుదరదు. అర్థం కానట్లు చూశాడు కిరణ్. గ్రహించిన జగపతి చుట్టూ చూసి తగ్గు స్వరంతో చెప్పాడు. ఇప్పుడు నేను రాయుడింటికే పోయి వచ్చాను, ముహూర్తం నిర్ణయం చేయించడానికి. కానీ యశోదాదేవి అభ్యంతరం పెట్టింది. చెట్టంత కొడుకు మరణించి ఏడాదైనా తిరగక ముందే కుమార్తె పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని, అది శుభప్రదం కాజాలదని భయపడుతుందామె. ఆలోచించగా నాకు అలాగే తోచింది. వివాహమైన మరొక్కటైనా చేసిన పని ఆనందదాయకం కావాలనేగా నా కోరిక. అంచేత తొందర ఏమొచ్చింది? ఈ 4 నెలలు పోయాకనే చేయవచ్చనే నిర్ణయానికి వచ్చాను. ఏమంటావ్? అనతి కాలంలోనే వివాహం కాగలదని ఊవిళ్ళూరుతున్న కిరణ్కు ఆ వార్త వినగానే అసంతృప్తి రేకెత్తించిన పెద్దల నిర్ణయంలో ఆలోచన, అర్థము, ప్రయోజనము ఉండగలవని గుర్తించాడు. వారి అభిప్రాయం అతడికి సమంజసంగానే తోచింది. 4 నెలలేమిటి? నా దేవరాణి కోసం 4 యుగాలైనా వేచి ఉండగలను అనుకున్నాడు. తండ్రితో ప్రకాశంగా ఉన్నాడు. మీకు అన్నీ తెలుసు, మీ ఇష్టప్రకారమే కానియండి. అయితే నేను సెలవు పొడిగించనవసరం లేదన్నమాట. మరొక్క 10 రోజులే ఉన్నాయి సెలవులు గంభీరంగా అన్నాడు. నీ ఇష్టం. మరి 4 రోజులు ఉండాలనుకుంటే ఉండు. నేను వెళ్ళి ఇంట్లో అందరికీ కూడా చెప్తాను వార్త అంటూ వెళ్ళిపోయాడు. జగపతికి లోనికి వెళ్లేసరికి వంటగదిలోని 2వ కోడలు జానకి, అత్తగారు మంచి వాగ్వాదంలో ఉన్నారు. ఏమైనా సరే అత్తయ్య, మీరు మామగారికి చెప్పి తీరాలి. కిరణ్కు ఎట్లాగైనా ఇంద్రాణిని చేసుకోవాలి, జానకి ఖచ్చితంగా అంటున్నది. ఇదెక్కడి వితండవాదం జానకి? నువ్వే న్యాయం ఆలోచించు. కమల సానునయంగా ఓర్పుగా కోడలికి నచ్చజెప్పే ప్రయత్నిస్తున్నది. ఇంద్రాణి అంటే నాకు మాత్రం ఇష్టం లేదా? కానీ ఏ కారణంగానో అబ్బాయి దృష్టి అటు లేదు. భగవత్ కృప వల్ల లోపం లేని పిల్లే దొరికింది కాడుకు. దేవరాణి కూడా ఈ ఇంటికి తగిన కోడలు. తీరా కుదిరిపోయి అన్ని మాటలు అయ్యాక ఇవాళ రేపు తాంబూలాలు కూడా పుచ్చుకోబోతున్న వివాహానికి ఎవరైనా అడ్డు చెప్పవచ్చా? జానకి ముఖం కోపంతో ఎర్రబడింది. అసలు మీ అందరూ ఆ దేవరాణి సంగీత మత్తులో పడిపోయారు. ఇంకా అసలు సంగతి నాకు తెలుసు. ఆమె తండ్రికి ఒకతే కూతురు, మాకంటే ఆస్తిపరులు. అందుకు మీకు ఆమెపై అంత మక్కువ. నిర్గంతపోయిన కమల మంద్రస్వరంతో అన్నది. జానకి, నీకు కోపం వచ్చినా సరే ఒక్క మాట అంటున్నాను. నీకు అలివి మాలిన ఆవేశమే కాని ఎవరితో ఎలా మాట్లాడాలో, అసలు ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియదు. అయినింటి ఆడపిల్ల అత్తవారిట ప్రవర్తించవలసిన తీరు, ఉండవలసిన తీరు ఇట్లాగేనా? వెళ్ళు, ఇంకేమీ అధికంగా మాట్లాడుకో. ఎవరైనా విన్నా బాగుండదు. కుదిరిన పెళ్లి మరీ తిరగదు. అయినా ఎందుకు నీకు పట్టుదల? ఇంద్రాణికి మరి పెళ్లే కాదా? తాచుపాములాగా బుసలు కొట్టింది జానకి. వెళ్తాను. నేను చెప్తున్నాను ఒక మాట.
కిరణ్ పెళ్లి ఆ రాణితోనే గనక అయితే నేను ఆ పెళ్లి కండ్లతో కూడా చూడను. ఉన్నది ఇద్దరమే అక్కా చెల్లెళ్ళం. ఒకే ఇంటి కోడళ్లమై ఒకే చోట ఉండాలనుకుని ముచ్చటపడ్డాను. మా ముచ్చట మీరు గ్రహించినప్పుడు మీ ముద్దు మచ్చట్లు నేను మాత్రం ఎందుకు తీర్చాలి? కోపంగా పోతూ పోతూ గుమ్మంలో నిలబడి జగపతిని చూసి ఒక క్షణం ఆగింది జానకి. మరి క్షణంలో ముఖం గిరుక్కున తిప్పుకుని వెళ్ళిపోయింది. కోడలు వెళ్లిన దిక్కునే చూస్తూ నిట్టూరుస్తున్న కమలను చూసి గంభీరంగా అన్నాడు జగపతి. మరేం విచారించుకు కమల, నలుగురున్న ఇంట్లో 4 రకాల మాటలు వినిపిస్తుంటాయి. పర్వాలేదు, ఆ కోడలు పిల్ల అలిగినంత మాత్రాన నీ ముద్దుల కొడుకు వివాహం ఆగిపోదులే. ఇంతకు మీరు వెళ్లిన పని ముహూర్తం నిశ్చయించారా? లేదు, యశోదాదేవి కొద్ద అభ్యంతరం చెప్పింది. వచ్చే శ్రావణ మాసంలో చేయొచ్చు, ఇంకా 4 నెలలు ఆగాలి. మంచిది. దేవరాణితో కలిసి వచ్చిన ఇంద్రాణిని చూసి జానకి అగ్నిశిఖలా మండిపోయింది. అదేం రోగమే, దాని దాసీలా తిరుగుతున్నావేమిటి అని అడిగింది ఆగ్రహం పట్టలేక చాటుకు పిలిచి. ఏముంది, తేలికగా అన్నది ఇంద్రాణి. స్నేహంగా తిరిగినంత మాత్రాన దాసీలైపోతారా? నేను వెళ్ళిపోతున్నందుకేగా సినిమా ప్రోగ్రాం వేశారు. నా స్నేహితురాల్ని నేను పిలుచుకున్నాను, తప్పేముంది? కోపంగా చూసింది జానకి. నీ నెత్తిమీద శనిదేవత తాండవిస్తున్నట్టున్నది. దరిద్రుల్ని బాగు చేసేవాడెవడు? అక్క, ఇంద్రాణికి కూడా కోపం ప్రదర్శించింది. మాట్లాడాలనుకుంటే నేను అంతకంటే పెద్ద మాటలే విసిరేయగలను, కానీ వెళ్లే ముందు నా చేత కఠినంగా మాట్లాడించకు శ్రీరామ్ అన్నాడు. అది కాదు ఇంద్రాణి, అసలు మా ఉద్దేశం తెలుసు బావుగారు. అతడి మాటలు మధ్యలోనే అడ్డుపడిన ఇంద్రాణి స్వరంలో కఠినత్వం గోచరించింది. కానీ మీ ఉద్దేశాలు ఉపాయాలు ముందే తెలిసి ఉంటే అసలు ఇలా వచ్చి ఉండేదాన్నే కాను. ఇప్పుడు తెలిసిన నేను చాలా విచారిస్తున్నాను, అందుకే త్వరగా వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుండి అంటూనే అక్కడ నుండి నిష్క్రమించింది. అసలు ఈ వివాహం జరగడం ఈ దెయ్యానికి ఇష్టం లేనట్లుంది అంది జానకి విసుగ్గా. అవును, అదే అనిపిస్తుంది. ఇక మనం ప్రయత్నించిన మాత్రాన ప్రయోజనం ఏమిటి అన్నాడు శ్రీరామ్. రాణిని చూసిన కమల వదనం ఆనంద విప్పారితమైంది. రాతల్ని, నేను కబురంపుదామనుకుంటున్నాను, బొత్తిగా రావడం మానేసావేం అని అడిగింది. ఇప్పుడైనా ఇంద్రాణి చాలా బలవంతం చేసి తీసుకొచ్చిందండి అన్నది రాణి సిగ్గుపడుతూ. చేతిలో పని వదిలి లేచి రాణికి దగ్గరగా వచ్చి గడ్డం పట్టి ముఖం పైకెత్తుతూ అడిగింది కమల. ఇంద్రాణి రమ్మంటే వచ్చావా? అంత సిగ్గైతే ఎలా? పెళ్లి కుదరక ముందే చనువుగా వచ్చేదానివి. ఇప్పుడింకా చనువు అధికారం రావాలి, దర్జాగా రావాలి. రాణి ఇంకా సిగ్గుపడుతూ ముఖం వాల్చేసింది. మరి ఆ సిగ్గును అంతగా నెత్తికెక్కనీయక రా, ఇలా కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చుంది. ఇంకా 4 నెలలు పోతే కాని వివాహమై నువ్వు ఇంటికి రావు. మరి అంతకు వరకు నువ్వు ఇలా సిగ్గుతో ముఖం చాటేస్తే చూడకుండా నేనుండగలనా చెప్పు? కమల ఆప్యాయతకు రాణి కనులు చెమర్చాయి. వస్తూనే ఉంటానండి, మానను అన్నది నమ్రతగా. ఏమక్కయ్య, నాకు సంగీతం నేర్పవు? లక్ష్మి వచ్చి చుట్టేసింది రాణిని. అక్కయ్య కాదు, పిన్ని, పిన్ని అని పిలువు అన్నది కమల లక్ష్మిని. అక్కడే ఉన్న వనజ నవ్వి అన్నది. పెళ్ళైతే ఆ అమ్మాయిని చిన్నబాబు వెంట వెళ్ళనిస్తారా, మీ దగ్గరే వంచేసుకుంటారా అంటూ. అమ్మను కూడా నాతోనే తీసుకుపోతాను అంటూ ప్రవేశించాడు కిరణ్. అతడు ప్రవేశంతో దేవరాణి సిగ్గు మరీ అధికమైపోయింది. లేచి నిల్చుంది చిరునవ్వుతో లక్ష్మి వైపు చూస్తూ. కూర్చో చిన్నబాబు, రాణి చూడు ఒకటే సిగ్గుపడిపోతుంది. నువ్వు కూడా సిగ్గుపడి వెళ్లడం మానేసావా ఏమిటక్కడికి అని అడిగింది కమల నవ్వుతూ. ఎవరు, నేనా? తేలికగా నిర్లక్ష్యంగా నవ్వాడు. దేవరాణి వైపు అలవోకగా చూస్తూ, నేనేమైనా అమ్మాయిని అనుకున్నావేమిటి అన్నిటికీ సిగ్గుపడడానికి? కాకపోతే కాస్త పనుండి తీరిక దొరకక వెళ్ళలేదనుకో. అయితే ఇప్పుడు మాట్లాడుకోండి సిగ్గుపడకుండా, మేము వెళ్ళిపోతున్నాం అంటూ హాస్యంగా ఓ విసిరి విసిరి నిష్క్రమించింది వనజ. కూర్చో అమ్మా రాణి, నా దగ్గర సిగ్గేమిటి అంటూ కమల తిరిగి రాణిని కూర్చుండజేసింది. కిరణ్, కమల, రాణి మాట్లాడుకుంటుండగా జానకి వచ్చిందటుగా. అసలే అప్రసన్నంగా ఉన్న ఆమె వదనం దేవరాణిని చూస్తూనే చిటపటలాడిపోయింది. పలకరింపుగా చిరునవ్వు నవ్వింది జానకిని చూసిన దేవరాణి. జానకి ఆమెను చూడనట్లే అక్కడ ఏవో వస్తువుల కోసమే వెతకసాగింది. ఏం కావాలి జానకి అని అడిగింది కమల ప్రసన్న స్వరంతో. మీరు మీకు అతి ప్రేమ గల కోడలితో మాట్లాడుతున్నారని అడగలేదు మధ్యలో. ఇక్కడ నా ఖాళీ సూట్ కేసు ఉండాలి, ఏది? ఆమె ప్రవర్తనకు అసలే విసిగిపోయి ఉన్న కిరణ్ మౌనంగా ఉండలేకపోయాడు. ఇష్టమైన కోడలితో ఏం మాట్లాడుతున్నదో వినడానికి వచ్చారనుకుంటానసలు. చిన్నబాబు, జానకి స్వరంలో కోపం. లేకపోతే అలా మాట్లాడతారేమిటోదినా? మా అమ్మకు ఎవరినైనా ఆదరంగా ఆప్యాయంగా సొంత బిడ్డల మాదిరి చూసుకోవడమే చేతనవును గాని ద్వేషించడం కాదు. సరికాదు, కనీసం విమర్శించగానైనా విన్నారా?
ఆమెక మీరు పక్షపాత గుణం అంటగట్టడం? నేనిప్పుడు ఈ తర్క వితర్కాల కోసం రాలేదు. మీరు కాసేపు ఊరుకోవడం మంచిది, తీక్షణంగా అనేసింది జానకి. నువ్వు ఊరుకో చిన్నబాబు. తల్లి అదలింపుతో కిరణ్ మరీ పెదవి కదపలేదు. రెండో కోడల వైపు తిరిగి అడిగింది కమల. ఇంతకు సూట్ కేసు దేనికి జానకి ఇప్పుడు? సూట్ కేసు ఎందుకేమిటి? బట్టలు సర్దుకోవడానికి పెడసరంగా ఉంది జవాబు. ఆ నిర్లక్ష్య ధోరణి చూసిన కమల సంభాషణ మరీ పొడిగించిన అవసరం కనిపించకపోగా దేవరాణి అంతా చూస్తుండడం వల్ల త్వరగా ముగించవలసిన అవసరం కూడా కనిపించింది. ఇంద్రాణి తీసుకువెళ్ళినట్లుంది చూడు అంది ముక్తసరిగా. అంతేకాని ప్రయాణ కారణం అడగలేదని జానకి హాం కొంత దెబ్బతిన్నది. నేను మా చెల్లెలు రేపు వెళ్ళిపోతున్నాం అంది జనాతికంగా. అంటూనే వెళ్ళిపోయింది. ఆ హఠాత్ ప్రయాణ కారణమేమో తెలియకపోయినా సంభాషణను ఎవరూ పొడిగించలేదు. మీ అమ్మగారు కులాసాగా తిరుగుతున్నారమ్మా? సంభాషణ ప్రారంభించింది కమల, వాతావరణాన్ని ఏదో విధంగా తేలికపరచడానికి. కాని పరధ్యానంగా ఉన్న రాణి నుండి సమాధానం లభించలేదు. అది గమనించిన కిరణ్ అన్నాడు, కొందరి స్వభావమే అంత, మీరు బాధపడకూడదు రాణి. రాణి ప్రయత్నపూర్వకంగా నవ్వింది. నేను సాధారణంగా ఎవరితోనూ కలహించను, ఎవరిని నిరసించను. ఎందుకో మరి జానకి గారు మొదట పరిచయమైన నాటి నుండి అలాగే ఉంటున్నారు నాతో. నాపై ఆవిడకు ఎందుకు ఆగ్రహమో అర్థం కాలేదు అన్నది ఆలోచన పూర్వకంగా. ఒక్క నీ విషయంలోనే అనుకోకమ్మా, జానకి స్వభావమే అంత, అందరితోనూ అలాగే ఉంటుంది అని సర్ది చెప్పబోయింది కమల. కిరణ్ కూడా తల్లి మాటనే బలపరిచాడు. ఒక రకం స్వార్థపరురాలు. తనకు వంత పాడకపోతే ఎవరినైనా అంత మాత్రంగానే చూస్తుందామె. మీ ఒక్కరి విషయంలోనే అలా ప్రవర్తిస్తుందనుకోకండి. మళ్ళీ అక్కకు చెల్లెలికి ఎంత భేదమున్నదో చూసారా? ఇంద్రాణిది చాలా చక్కటి స్వభావం, చాలా ఉత్తమరాలు, సంస్కార హృదయం కలది అన్నాడు. నిజమే, రాణి కమల కూడా ఒకేసారి అన్నారు. ఏది ఇంద్రాణి? నన్ను బలవంతంగా తీసుకువచ్చి ఆమె ఎటో వెళ్ళిపోయారే అన్నది రాణి. వస్తున్నానక్కయ్య అంటూ పిలిచినట్లు అదే సమయంలో లోపల ప్రవేశించింది ఇంద్రాణి నవ్వుతూ. బావగారు తమ దర్శనార్థం మన్మధుడిలా తయారై వస్తుంటే తెలియక అడ్డుపడ్డాను మొదట, సినిమాకు వెళ్దామని. అది మావగారు విని మరింత బలవంతం చేశారు పాపం. ఆయన దీనావదనం చూసి నాకు అసలు సంగతి అర్థమైపోయింది. అంచేత మిమ్మల్ని పిలిచి బలవంతంగా తోడ్కుని రావడం ద్వారా నా తప్పు దిద్దుకున్నాను. మరి నన్ను నిందించనక్కర్లేదు మీ ఇద్దరిలో ఎవరు అంటూనే నవ్వేసింది. ఇంద్రాణితో పాటు ఆ మాటలకు పకపకా నవ్వేసిన కిరణ్ రాణి వైపు చూపులు తిప్పాడు, ఆమె ఏమంటుందోనని. రాణి అతడి ముఖాన్నే రెప్పవాల్చకుండా చూస్తున్నదల్లా అతడి దృష్టి ఇటు తిరగగానే చూపులు నేల మీదకి తిప్పేసింది. తనలో తానే నవ్వుకున్నాడు కిరణ్. ఇంకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారే, కాస్త ఆమెను వదిలిపెట్టండి అత్తయ్య, మేమంతా సినిమాకి వెళ్దామనుకుంటున్నాం. లేవండి మరిది గారు అన్నది వనజ వచ్చి. వెళ్ళండమ్మా, నా ఆటంకం ఏమీ లేదు అన్నది కమల. అరే మీరెవరూ మాట్లాడరేం, ముగ్గురు అలా మూగపోయి వట్టి కూర్చున్నారు అన్నది తిరిగి వనజ. నవ్వాడు కిరణ్. నా ఆలస్యం అభ్యంతరం కూడా లేదు అంటూ చిన్నబుచ్చుకున్న ముఖంతో అన్నది ఇంద్రాణి. పోనీ మానేద్దాం అక్కయ్య, సినిమాకెందుకులే, ఇక్కడలే కబుర్లు చెప్పుకుందాం. అదేమిటి ఆశ్చర్యంగా ఒకేసారి ప్రశ్నించారు శ్రోతలందరూ. సినిమాకు వెళ్ళాలని జానకి నువ్వేగా ఇంత హడావిడి చేశారు అన్నది వనజ. అక్కయ్య మాటతోనే నేనంత హడావిడి చేశాను. మరి మళ్ళీ ఆమె మనసెందుకో మారిపోయిందో. ఇప్పుడు కాదట, మూతి బిగించుకుని కూర్చున్నది అన్నది ఇంద్రాణి. మీరు నిన్ను క్షమించాలి రాణిగారు. అక్కయ్య స్వభావం తెలిసి ఉండి ఆమె మాటలతో మిమ్మల్ని రప్పించి మీ పనులు చెడగొట్టాను. పర్వాలేదు ఇంద్రాణి, దానికేముంది, పాడయ్యే అంత గొప్ప పనులేమీ లేవు అన్నది రాణి. పోనీ మనం అలా పొలాలపైకి షికారుకు వెళ్దామా అన్నాడు కిరణ్. ఈ జానకి స్వభావమేమో ఆనాటికి ఆనాడు అంతుపట్టకుండా ఉంది. విసుక్కుంటూ లేచిపోయింది కమల. తీరా అమ్మాయిని రప్పించుకి మానమంటే ఏం బాగుంటుంది? వెళ్ళండి ఎక్కడికో చోటికి, ఆ జానకి రానంత మాత్రాన ఆగిపోవలసిన అవసరం ఏమీ లేదు. సరే మీరు వెళ్ళండి చిన్నబాబు, షికారుకు నేను దేనికి అంటూ తప్పుకో చూసింది వనజ. కిరణ్కు అసహనం పెరిగిపోయింది. మానేస్తే మానేయండి వదినా, మేమేమి గుడ్డి కుంటివాళ్లం కాము, మమ్మల్ని ఎవరూ తీసుకువెళ్ళనక్కర్లేదు, మేం వెళ్ళగలం. నడవండి దేవరాణి, వాళ్ళెంతైనా కోడళ్ళు, మిగిలిన వాళ్లను చూడలేరు అంటూ నేను అడగసాగించాడు కిరణ్. అతని కోపం గమనించిన రాణి ఇంద్రాణి మరి మాట్లాడకుండా మౌనంగా అనుసరించారు అతడిని. అక్కయ్య దారిలో మెల్లగా పిలిచింది ఇంద్రాణి. కోడళ్ళందరినీ కలిపి అనేశారు బావగారు. మరి రేపు మీరు కోడలవుతారు కదా అంటూ నవ్వేసింది. అవును ఇంద్రాణి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ అకారణ నిందకు సంజాయిషి చెప్పించాల్సిందే మీ బావగారి చేత అంటూ శృతి కలిపింది రాణి. కోడలు అయిన మీ సత్ప్రవర్తన వల్ల
ఆ అపవాదును తుడిచేస్తే, అబద్ధమని రుజువు చేస్తే అప్పుడు చెప్తానులేండి క్షమార్పణలు. అంతవరకు వాయిదాలో ఉంచుదాం. కిరణ్ కూడా హాస్యంగానే జవాబు చెప్పడంతో నవ్వులు పువ్వులు వెల్లివిరిసి అప్రసన్న మేఘాలు విడిపోయి స్తబ్ద వాతావరణం చెదిరిపోయి తిరిగి ప్రశాంత ప్రసన్నత ఏర్పడింది. ఇంకా నన్ను మీరు అండి అనడం దేనికి? చనువుగా మాట్లాడొచ్చు కదా అన్నది రాణి. అందంగా ఆహ్లాదంగా నవ్వాడు కిరణ్. గౌరవం పదానికి, చనువు సన్నిహితత్వానికి సంబంధం లేదు. నాకు అలా మన్ననతోనే పిలవడం అలవాటు. అలాగే సాగనివ్వండి. పెళ్ళయ్యాక కూడా అలాగే సాగనిస్తారా అంటూ పక్కన నవ్వింది ఇంద్రాణి. ఎలాగో అవుతుంది, అదో పెద్ద సమస్య ఏమిటి? సరే, ఈ చర్చ ఇంతటితో ఆపుచేద్దాం. కిరణ్ ఆ సంభాషణ పట్ల అయిష్టత ప్రకటించాడు. అయితే మీ సెలవు ఎన్నాళ్ళుంది అడిగింది రాణి కిరణ్ను. 10 రోజులు అంటూ. చాలా అన్నాడు తిరిగి హాస్యంగా. నవ్వి ఊరుకుంది రాణి. చాలాసేపు నిశ్శబ్దంగా గడిచిపోయింది. ముగ్గురు పోయి పొలం పక్కన చెరువు గట్టున నిల్చున్నారు. చిన్నబాబు గారు వచ్చారు అంటూ పాలేళ్లందరూ సంతోషంగా హడావిడిగా చుట్టుముట్టారు. ఒకళ్ళు షెడ్డులో నుంచి 3 కుర్చీలు తెచ్చి వేశారు. ఇంకొకళ్ళు అప్పటికప్పుడు చెట్టునున్న పండిన మామిడి పళ్ళు కోసి తెచ్చి ముక్కలు చేసి పెట్టారు. మంచినీరు కూడా తెచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే కిరణ్ హాస్యంగా అన్నాడు. ఏ రోయ్, చెప్పకుండానే మీ అంతటా మీరే మహా మర్యాదలు చేస్తున్నారు. మీ మర్యాదలన్నీ నాకా, మీ కాబోయే చిన్నమ్మగారికా? వాళ్ళ ముసుముసులు నవ్వులు నవ్వారు రాణితో పాటు. మనలో మనకి మర్యాదలేమిటి చిన్నబాబు? చిన్నదొనసాని గారికే ఈ మర్యాదలన్నీ అంటూ నవ్వాడు ఒక పాలేరు. అసలే అమ్మాయి గారిది అమృతం లాంటి మనసు. ఇక మీరెంత వినయ విధేయులో అంటే ఆవిడ మరీ ఆప్యాయంగా ప్రాణంగానే చూసుకుంటారు. అబ్బా చాలిద్దురు, అదేం ధోరణి అంది కిరణ్ను మందలింపుగా. నిత్యం ఏవో చెణుకులు విసురుతూ హాస్యంగా అల్లరిగా ఉండే ఇంద్రాణి నుండి ఎటువంటి వ్యాఖ్యానం విసరకపోయేసరికి రాణి కిరణ్ ఇద్దరూ ఒకేసారి అటు చూశారు. పరధ్యానంగా చెరువు వైపు చూస్తున్న ఒక్కో రాయి విసురుతున్నది ఇంద్రాణి. ఫలితంగా చెరువులో ఒక చక్కటి అలలు లేస్తున్నాయి. ఏమిటి ఇంద్రాణి అంత పరధ్యానం? మీ స్నేహితురాలనైనా గుర్తుకు వచ్చారేమిటి అని అడిగింది దేవరాణి. ఏం లేదు. ఇంద్రాణి ప్రయత్నపూర్వకంగా నవ్వి తిరిగి వెంటనే గంభీరంగా మారిపోయింది. ఏమిటి ఇంద్రాణి, ఏదో ఆలోచనలో పడ్డారు? ఈసారి కిరణ్ ప్రశ్నించాడు నిశితంగా చూస్తూ. అవును, ఇంద్రాణి గంభీరంగా అన్నది. మీరిద్దరూ ఉండగానే ఒక విషయం సుస్పష్టం చెయ్యాలని నా ప్రయత్నం బావుగారు. రేపే నా ప్రయాణం. ఇప్పుడు చెప్పకపోతే మరి వీలు పడదు. అసలు ఇందుకే నేనిప్పుడు మీతో వచ్చింది. కిరణ్ ఆశ్చర్యంగా తిలకించసాగాడు ఇంద్రాణిని. దేవరాణి చదువుగా అన్నది. అంత సందేహం దేనికి ఇంద్రాణి? చెప్పండి అదేమిటో. మన పరిచయం వయసు ఇప్పటికీ 1 వారం రోజులు మాత్రమే అయినా మీ సహృదయత వల్ల మనం చెప్పుకోదగినంత దగ్గర స్నేహితులమయ్యామని నేను అనుకుంటున్నాను. చెప్పండి, మీరు చెప్పదలుచుకున్న విషయం. కొద్ది క్షణాలు బరువుగా మీమాంస సందేహాలతో నిశ్శబ్దంగా కొట్టుకుపోయాయి. మంద్రస్వరంతో ప్రారంభించింది ఇంద్రాణి. నేనిక్కడకు రావడం గురించి అందరూ ఎలా అన్నా సరే మీరు కూడా అపోహతో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది. అది నాకు ఇష్టం లేదు. అదేమిటి ఇంద్రాణి, ఇదేం కొత్త ధోరణి? ఆశ్చర్యంగానే అన్నది దేవరాణి. అవునక్కయ్య, పోనీ మీకు లేకపోవచ్చు. బావుగారు మాత్రం అపార్థమే చేసుకున్నారని నా ఉద్దేశం. నన్నేదో కుటిల పథకంతో, ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఇక్కడకు రప్పించినట్టు నాకు ఇక్కడకు వచ్చిన 2 రోజుల అనంతరంగానీ తెలియలేదు. అందుకే ఇంత త్వరగా వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ అపోహలను నిర్మూలన చేసి వెళ్లాలని నా కోరిక. నన్ను కూడా అక్కయ్య జానకితో కలగలిపి ఎన్నడూ ఊహించవద్దని నా మనవి. అదేమిటి ఇంద్రాణి, ఎప్పుడూ అలా బాధపడకండి. మొదట ఊహించినా ఇప్పుడు నాకేమీ అనుమానం లేదు మీ పైన. అమృతమే మీ అంతరంగమని గుర్తించాను అన్నాడు కిరణ్. ధన్యురాల్ని బావగారు. ఈ విషయమే ఎలా చెప్పాలా అని ఇన్నాళ్ల నుండి మదనపడుతున్నాను. ఇప్పుడు నా మనసు తేలికైంది. అలా బాధపడకండి. మిమ్మల్ని ఎంతో ఉత్తములుగా, ఉన్నతులుగా మేము భావిస్తున్నాము. ఇంద్రాణి, మనం రేపే విడిపోయినా సుమపరిమళం వంటి మీ సరళ స్వభావవాదులు నా మనస్సులో ఎప్పుడూ నిలిచే ఉంటాయి అన్నది రాణి ఇంద్రాణి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. మాట్లాడుకుంటంగానే ఇంద్రాణి కోసం ఇంటి నుండి కబురు వచ్చింది. మిమ్మల్ని జానకమ్మ గారు వెంటనే రమ్మంటున్నారమ్మాయి గారు అన్నాడు రంగన్న వచ్చి. పద, వస్తున్నా అంటూ లేచింది ఇంద్రాణి. కిరణ్ రాణీల వైపు తిరిగి, సెలవు మరి. మళ్లీ కలిసి మాట్లాడగల అవకాశం ఉండకపోవచ్చు. రేపే నేను వెళ్ళిపోతున్నాను అన్నది ఇంద్రాణి నమస్కరిస్తూ. నడవండి, మేము వచ్చేస్తున్నాం అంటూ ఇంద్రాణి ఎంత వారించినా వినకుండా దేవరాణి కిరణ్లు కూడా లేచారు. రాయుడు గారింటి వైపు నడక సాగించారు. దేవరాణిని దిగవిడిచిన ఇద్దరూ ముందుకు సాగిపోయారు. కాని రాణిని విడిచిపెట్టలేదు. ఒక్కోసారి లోనికి వచ్చి వెళ్ళండి అన్నది ప్రాధేయపూర్వకంగా. సరే, నడవండి, అమ్మగారితో చెప్పిపోతాను అంటూ ఇంద్రాణి కూడా లోనికి దారి తీయడంతో కిరణ్ మరి అభ్యంతరం చెప్పకుండా అనుసరించాడు వారిని.
యశోద రాయుడు గార్ల వద్ద సెలవు తీసుకుని వస్తున్న వారిని గేటు వరకు సాగనంపింది దేవరాణి. రేపు స్టేషన్కి వస్తాను చెల్లి మీతో, వెళ్లే ముందు బండి పంపించండి అన్నది రాణి. వద్దక్కయ్య, చెప్పలేక చెప్పింది ఇంద్రాణి. మీరు రానంత మాత్రాన మీ మనసు నాకు తెలియకపోతుందా? నాతో అక్క బావలు కూడా వస్తున్నారు. అక్కయ్య మీతో సరిగా మాట్లాడదు, అది నాకిష్టం లేదు. నిష్కారణంగా ఒకరులను ఎందుకు అవమానింపబడాలి? ప్లీజ్ రాకండి. కిరణ్ తప్పనిసరిగా మాట్లాడవలసిన పరిస్థితి అది, అందుకే అన్నాడు. రాకండి రాణి, అయినా ఇవేమీ పట్టణాలు కాదుగా, చీటికి మాటికి వీడ్కోలు స్వాగతాలు ఇచ్చుకోవడానికి. ఈ గతుకుల రోడ్ల మీద ప్రయాణం మాటలా? సరేలేండి, రాను కాని ఉత్తరాలు రాయండి అన్నది రాణి. అలాగే, సెలవు. చూడండి ఇంద్రాణి, వస్తున్న నవ్వు ఆపుకుంటూ చెప్పింది రాణి. బావగారు భద్రం, దారిలో దెయ్యాలవి ఉంటాయేమో, జాగ్రత్త, భయపడకుండా చూడాలి అంటూ పకపక నవ్వసాగింది. ఓహో, ఇద్దరూ ఒకటయ్యారన్నమాట. సరే, గుర్తుంచుకుంటాను అంటూ కోపం అభినయించాడు కిరణ్. మరి క్షణంలోనే ముగ్గురి పకపకలతో వాతావరణం కలకలలాడిపోయింది. ఇంద్రాణి చూడకుండా రాణి వైపు కొంటి చూపు సారించి ఆకాశాన అప్పుడే ఉదయిస్తున్న పూర్ణచంద్రుని వైపు చూసి చిరునవ్వు విసిరి సాగిపోయాడు కిరణ్. పరవశత్వంతో చూస్తూ వారు కనుచూపు మేర దాటే వరకు మైమరిచి నిలబడింది దేవరాణి. అయితే మీ అక్కయ్య కూడా ఇప్పుడు మీతోనే ప్రయాణం అవడం దేనికి ఇంద్రాణి? నడుస్తూ అడిగాడు కిరణ్. మీ అందరి మీద కోపం అంటూ నవ్వేసింది ఇంద్రాణి. అయినా అనవసర విషయాలలో అక్కయ్యకంత పట్టుదల దేనికో మరి నాకు తెలియదు అనుకున్నది స్వగతంలాగా. కొందరంతేలేండి, ఆమె గురించి మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. కానీ నాకు మీ చక్కటి స్వభావమే బాగా నచ్చింది. నన్ను, నా కోరికలను సొంత చెల్లిలాగా అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది ఇంద్రాణి. సోదరులేని నాకు మీ ప్రవర్తన, సంభాషణ పన్నీటి జల్లులా ఉంది. ఆ లోపాన్ని భర్తీ చేస్తున్నట్లు ఉంటుంది. నాపైన అపోహలు తొలగించుకుని ఇంతగా ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా కృతజ్ఞతరాలను బావుగారు. అభ్యంతరం లేకపోతే ఉత్తరాలు రాస్తుండండి. అలాగే, అవసరమైతే తప్పక రాస్తాను. రాణి అక్కయ్యకు ఎలాగూ రాస్తాను కదా. నిండుగా నవ్వాడు కిరణ్. చాలా చిత్రమైన స్నేహాలు మనవి. మీరు ఇలా వస్తారని, ఇలా స్నేహమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానా? మీరు రాణి అక్కయ్య ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతారు నా మనసులో. చక్రవాకం 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.